హలో అండి, ఇప్పుడు నేను కిచిడి వండుతాను. కిచిడి తయారు చేసే విధానం: 1 కిలో బియ్యం అండి, 1 కప్పు పెసరపప్పు, గిన్నె పొయ్యి మీద పెట్టుకున్న 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, 2 బగారా ఆకులు, కొంచెం బగారా పువ్వు, గిత చెక్క, 4 మిరియాలు, 4 లవంగాలు, 3 ఇలాచీలు, ఇవన్నీ తాలింపుకి వేసిందండి. ఇంకా ఇప్పుడు కొంచెం అల్లం వేస్తా, 1 చెంచా మందం అల్లం వేసిందండి. ఒక 3 కరివేపాకులు, 3 రెమ్మలు, ఎర్రగా గోలినాయండి. ఇప్పుడు ఎసరేస్తాను. ఈ సైజు చెంబుతోటి 3 చెంబులు పోసుకోవాలి. అంటే మా బియ్యం ఆడికాడికి ఉడుకుతాయి కాబట్టి ఒక్కొక్క బియ్యం ఒక్కొక్క తీరు ఉంటాయి. మన బియ్యం ఉడికే మందం ఎసరేసుకోవాలండి. కొంచెం మెత్తగానే ఉండాలండి. ఇప్పుడు ఎసట్లనే సరిపడు ఉప్పు అండి. నీళ్ళు పోసి బాగా కడుక్కోవాలండి. 2 సార్లు నీళ్ళు వేసి కడుక్కుంటే శుభ్రం అవుతాయి. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఒక 10-15 నిమిషాలు నానాలి. ఇప్పుడు ఎసరు మసులుతుందండి. ఈ కడిగి పెట్టుకున్న పప్పు బియ్యం ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు 1 చెంచాడంతా పచ్చిధనియాల పౌడర్ అండి. పచ్చి ధనియాల పౌడర్ వేసిన కదండి, మంచిగా కలిపి మూత పెడతాను. రైస్ కుక్కర్ పడ్డాక తినడమేనండి. కిచిడి రెడీ అండి. ఇందులో కొంచెం నెయ్యి వేసి తింటే సూపర్ ఉంటుందండి. కిచిడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా చేయరాని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. రోజు తినే అన్నం కంటే మరో బుక్క ఎక్కువ పోతుందండి. బాయ్ అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అవి చేసి పెట్టండి. బాయ్ అండి.